హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పిస్తా ఫలూదా రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో ఏదైనా సరే కూల్గా తాగాలనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ వేసుకొని దీన్ని గంట పాటు నానబెట్టుకోవాలి. ఇది ప్రిపేర్ చేసే 1 గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇవి నానబెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకోవాలి, వెడల్పాటిది. తీసుకొని ఇందులోకి 1 లీటర్ మిల్క్ వేసుకోవాలి. మీరు ఏ మిల్క్ అయినా సరే తీసుకోవచ్చండి. ప్యాకెట్ పాలైనా, ఆవు పాలైనా, గేదె పాలైనా ఏవైనా తీసుకోవచ్చు. 1 లీటర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని చూడండి, ఇది పిస్తా ఫలూదా మిక్స్ పౌడర్ అన్నమాట. ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్లో అయినా సరే దొరుకుతుందండి. ఇది 45 రూపీస్ వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి ఇది ఈ బౌల్లో వేసుకోవాలి మొత్తం. ఇందులోనే షుగర్, సేమియా ఇవన్నీ ఉంటాయండి, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి. మనం ఇంకా ఇందులో ఏమీ మిక్స్ చేయాల్సిన పని లేదు. చూడండి, పాలు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఈ పిస్తా ఫలూదా మిక్స్ని వేసుకోవాలి. ఇలా మరిగిన తర్వాత అయినా సరే వేసుకోవచ్చు, లేదంటే ముందుగానే వేసేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఇలా మిక్స్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేదంటే సేమియా అడుగంటికిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి, పిస్తా ఫ్లేవర్తో స్వీట్గా చాలా బాగుంటుంది. ఇది ఎవరైనా సరే ఇష్టపడి తాగుతారు, అంత బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక 4 గంటల పాటు. బాగా చల్లగా అయిపోవాలన్నమాట. చూడండి, 4 గంటల తర్వాత పూర్తిగా చల్లారిపోయింది, కూల్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఒక 2 గ్లాసులు తీసుకోవాలి. 2 గ్లాసులు తీసుకొని ఫలూదాని ఇందులో వేసుకోవాలి. ఇలా సగం వరకు వేసుకొని ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోవాలి. అలాగే కొన్ని బాదం ముక్కల్ని వేసుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. ఇవి ఏమీ లేకపోయినా బాగుంటుంది, ఇవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్, సబ్జా గింజలు తగులుతూ చాలా బాగుంటుంది. పైనుంచి మరికొన్ని సబ్జా గింజలు వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. దీనిపైన ఐస్ క్రీమ్ వేసుకున్నా బాగుంటుందండి. వెనిలా ఐస్ క్రీమ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే తప్పకుండా వేసుకోండి. ఇంతేనండి, పిస్తా ఫలూదా రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం రమ్య రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.